అధిజ్ఞ మీడియా వీక్షకులకి యాజమాన్యానికి అందులో పనిచేస్తున్న స్టింగర్లందరికీ కూడా తొలుత నమస్కారం తెలుపుకుంటూ ప్రజాపాలన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన విచ్చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఒకసారి మళ్ళీ నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆ రోజు నిధులు నీళ్లు నియామకాల పేరుతో సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 60 ఏళ్ల కలను సాకారం చేస్తూ ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం గౌరవ యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారి నేతృత్వంలో గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నిజమైన కోరికే. తప్పకుండా వీరి యొక్క ఆత్మ బలిదానాలను, విద్యార్థి యువకుల ఆత్మ బలిదానాలను నివారించాలి, ఆపాలి అంటే రాష్ట్రం ఇవ్వడమే ఒకటే మార్గం అని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇచ్చాక ఆ రోజు ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్ గారు జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వారి పార్టీ అధికారంలోకి రావడం, వారు 2 పర్యాయాలు ప్రభుత్వ పాలకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలడం జరిగింది. కానీ ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నామో, ఏదైతే మనకు ఆంధ్ర వలసవాదుల నుంచి, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని మనం ఏదైతే గొంతెత్తి చాటుకున్నామో వాటికి పరిష్కార మార్గం దొరకకపోగా కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఈ తెలంగాణ రాష్ట్రం గడిచిన 10 ఏళ్ళు, ఈ ప్రభుత్వానికంటే ముందు 10 ఏళ్ల కాలం పాటు కొద్ది మంది చేతుల వాళ్ళ కబంధ హస్తాలలోనే ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర సంపద కొందరి వ్యక్తులకు మాత్రమే చెంది నిజమైన అర్హులైన ఈ ప్రజానికానికి సంక్షేమ ఫలాలు, నియామకాలు కానీ, నిధుల విషయంలో కానీ, లేక నీళ్ల విషయంలో కానీ మోసాలు, ఘోరాలు, పొరపాట్లే జరిగినాయి తప్ప ఖజానా మాత్రం అప్పుల రూపేణా 7 లక్షల కోట్లు దాటిపోయింది తప్ప. కానీ తెలంగాణ ప్రజలకు 4.5 కోట్ల, సుమారు 4.5 కోట్ల ప్రజానికానికి వరిగింది ఏం లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ 2018 డిసెంబర్ ఎన్నికలకు ముందు 2 పర్యాయాలు ఉద్యమకారుడిగా పేరు చెప్పుకున్న కేసీఆర్ కు ప్రభుత్వం అప్పగించారు. ఒక్కమారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చూపిద్దాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాడని చెప్పి ప్రజల్లోకి వెళ్లి 6 గ్యారంటీ పథకాలతోటి ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. గౌరవ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, అగ్రనాయకురాలు, తర్వాత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి యొక్క నేతృత్వంలో అప్పటి పిసిసి అధ్యక్షులు, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గౌరవ నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను తీసుకెళ్లి 6 గ్యారంటీ పథకాలను తీసుకెళ్లి తప్పకుండా మేము అధికారంలోకి వచ్చి చేసి పెడతామని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు వారికి తెలియపరిచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విశ్వసించి ఎంతమంది డబ్బు సంచులతోటి మళ్ళీ అధికారాన్ని కావాలని ఆశపడ్డప్పటికీ కూడా గడిచిన పాలకులకు చెంపపెట్టులాగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం, ఈ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ప్రజాపాలన అధికారంలోకి రావడం గడిచిన 1 సంవత్సర కాలం పూర్తయింది. ఇంకా 4 ఏళ్లు కాలపరిమితి ఉంది. ఈ సంవత్సర కాలంలోనే అస్తవ్యస్తమైన చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ 7 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ ఏదైతే సమయ పాలన అంటే సమయానుగుణంగా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకుంటూ, రిటైర్మెంట్ వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అమల్లో ఉన్న వాటిని అందించుకుంటూ అభివృద్ధి పాలన చేపట్టుకుంటూ ముందుకు సాగుతూ ఏదైతే తొలుత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని అమలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు నిరాటంకంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం లక్షలాది మంది మహిళలు ఈరోజు ప్రయాణాన్ని సాగిస్తా ఉన్నారు. అదే విధంగా కొత్త వింత రోగాలతోటి ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగినా రోగాలతోటి హాస్పిటల్ పాలైతే ఇల్లు గుల్లవుతుంది. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయిస్తే ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతుంది ఆ కుటుంబాలని చెప్పి ప్రభుత్వం
ఆ రోజు గౌరవ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలను తీసుకొచ్చారో గౌరవ రేవంత్ రెడ్డి గారు 5 లక్షల నుంచి దాన్ని 10 లక్షలకు పెంచి ఈ రోజులకు అనుగుణంగా వైద్యాన్ని నిరుపేదలకు అందించాలని చెప్పి 10 లక్షల స్కీమ్ ను ఈ రోజు అమల్లోకి తీసుకురావడం జరిగింది. వేలాది లక్షలాది మంది కూడా ఆ సేవలను పొందడం జరుగుతా ఉంది. ఒకవేళ ఆరోగ్యశ్రీలోకి రాని వ్యక్తులు ఎవరైనా ఉంటే అప్పటికప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించి తక్షణ వైద్యం చేయించుకొని బిల్లులు కట్టిన వాళ్ళకు కూడా ఈ రోజు సీఎం రిలీఫ్ కింద ఈ రోజు లక్షలాది మందికి కోట్లాది నిధులను కూడా నిరాటంకంగా అందివ్వడం జరుగుతా ఉంది. ఇదే కాకుండా ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలందరికీ కూడా ఏదైతే బిలో పవర్టీ లైన్ ఉన్న వారికి తప్పకుండా 200 యూనిట్ల వరకు గృహ వసతికి ఉపయోగించే విద్యుత్ శక్తిని ఫ్రీగా 200 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఇవాళ లక్షలాది గృహావసర కలెక్షన్లకు ఉచిత విద్యుత్తును అందివ్వడం జరుగుతుంది. గతంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 2004 అధికారంలోకి వచ్చిన నాడు ఆ రోజు ఉచిత కరెంటును ఆ రోజు అందివ్వడం జరిగింది. ఈ రోజు గృహాలకు కూడా ఉచిత విద్యుత్తును రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందివ్వడం జరుగుతా ఉంది. ఇదే కాకుండా ఏదైతే ప్రధానంగా పేర్కొనడం జరిగిందో వ్యవసాయ రంగం కుదేలైపోతా ఉంది. ఓ రోజు వరేస్తే ఉరేసుకోవాలని చెప్పిన ఆ రోజు బీఆర్ఎస్ పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని ఆ ఓట్ల వరకే హామీల వరకే మాట్లాడిరు తప్ప ఒక చిత్తశుద్ధితోటి రైతులను ఆదుకునే కార్యక్రమాలను తీసుకోలేకపోయిండ్రు అన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గ్రహించి తప్పకుండా రైతు చల్లగుంటేనే ఈ రాజ్యం చల్లగుంటది, రైతు పట్టెడన్నం పెట్టే రైతన్న తను సంతోషంగా 5 ఏళ్లతోటి ఆయన అన్నం తింటేనే అందరికీ అన్నం పెట్టగలడని చెప్పి గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే అప్పుల ఊపితో రైతు కుటుంబాలు కూరుకుపోయినాయి, వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి పరిష్కార మార్గం తక్షణం మళ్ళీ అదనంగా 2 లక్షల వరకు రుణాల మాఫీని చేయాలి. గతంలో బోగస్ గా కేసీఆర్ గారు ప్రకటించిన ₹1,00,000 రుణమాఫీ బ్యాంకర్ల మధ్యలో రైతుల మధ్యలో గొడవలకు దారితీసింది, దోషులుగా నిలబెట్టింది తప్ప రుణమాఫీ స్కీము సక్రమంగా జరగలేదు. తప్పకుండా బేషరతుగా ఏకకాలంలో రుణాలను మాఫీ చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఈ రోజు 2-3 విడతలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లేకపోయినప్పటికీ ఆర్థికంగా వనరులు సరిగా లేకున్నా ఉన్న వాటిని సమీకరించుకుంటూ ఈ రోజు 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసి సుమారు 21,000 కోట్ల రూపాయలను మొన్నటి అందించిన 3,000 కోట్ల పైచీలకు డబ్బులతోటి 21,000 కోట్లను రుణమాఫీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఏకకాలంలో ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇంత జనాభాతో ఉన్న రాష్ట్రంలో గాని దేశంలో గాని ఇంత వేల కోట్లతోటి ఏకకాలంలో ఒకే సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే 21,000 కోట్లను మాఫీ చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆ గొప్పతనం అన్న విషయాన్ని మీకు తెలియపరచుకుంటూ దానిలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు కూడా, ఎందుకంటే సహకార రంగం నుండే వారి రాజకీయ వ్యవహారాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. సర్పంచ్ గా సహకార రంగ చైర్మన్ గా వారి రాజకీయ ఆరంభం జరిగిన సుదీర్ఘకాలం పాటు 2014 వరకు కూడా సహకార సంఘ చైర్మన్ గా గతంలో డీసీబీ చైర్మన్ గా, ఎందుకంటే రైతులకు వారికి ఉన్న అనుబంధం పెద్దది కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది రైతులకు అంటే అందరికీ రాజకీయాలకు అతీతంగా అర్హులైన రైతులందరికీ కూడా ఈ రుణమాఫీ స్కీమ్ వర్తించాలని చెప్పి ఎప్పటికప్పుడు లీడ్ బ్యాంక్ మేనేజర్తో బ్యాంకర్లతో కోఆపరేటివ్ అధికారులతోటి డీసీబీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధికారులతోటి మానిటరింగ్ చేసుకుంటూ నర్సంపేట నియోజకవర్గంలో 6 మండలాలలో 25,119 మంది రైతులకు ఇప్పటి వరకు 184,32,00,000 రూపాయలు మాఫీ చేయడం జరిగింది. రైతుల అకౌంట్లలో బ్యాంకులలో ఈ అమౌంట్ జమ చేయడం జరిగింది. ఆనాడు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు రుణమాఫీ చేస్తే ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఏ విధంగానైతే లబ్ధి పొందిందో ఎక్కువ మొత్తంలో ఆ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలోనే ఎక్కువ మంది రైతులు రుణమాఫీలో లబ్ధి పొందడం జరిగింది. ఈ రోజు కూడా అదే విధంగా 1,184,32,00,000 రూపాయలను
ఈ రోజు 25,119 మంది రైతులకు రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇంకా కొందరికి 2 లక్షల పైకి ఉండి లేక టెక్నికల్ ఇష్యూ తోటో లేక ఆధార్ కార్డునో రేషన్ కార్డు కార్డునో బ్యాంక్ అకౌంట్ కు లింకు అయ్యే కార్డునో కొన్ని టెక్నికల్ ఇష్యూ తోటి కూడా కొందరికి కాలేదు. అది రాష్ట్ర స్థాయి లెవెల్లో కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా జనవరి వరకు పూర్తి చేయిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్క అర్హత గల రుణ రైతుకి తప్పకుండా మాఫీ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు తెలియపరచుకుంటున్నాం. ఇదే కాకుండా ఈ రోజు వరి పండించిన రైతులను ఆదుకోవాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. అది రైతైనా, కౌలు రైతైనా, వ్యవసాయ కూలీ అయినా పండించిన పంటకు ఎంఎస్పి తోటి అంటే కేంద్ర మినిమం సపోర్ట్ ప్రైస్ ను అందించుకుంటూ ఇక్కడ ఉన్న వరి పండించే రైతు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా వరి ప్రధానమైన పంట కాబట్టి ఆ వరి పండే రైతుకి ఈ రోజు వివిధ రకాల ప్రకృతి వైపరీత్యాలు, క్రిమి కీటకాలు తోటి ఈ రోజు పెట్టుబడి పెరిగిపోయింది, దిగుబడి తగ్గిపోయింది, ఒక లేబర్ ఇబ్బంది కూడా ఏర్పడుతూ ఉంది, యంత్రాల మీద ఆధారపడాల్సి వస్తుంది, యంత్ర ఖర్చు కూడా రైతు పెట్టుబడిలో పెరిగిపోయింది. కాబట్టి తప్పకుండా రైతును ఆదుకోవాలనే క్రమంలో ఈ రోజు సన్న బియ్యం, ఎందుకంటే మనం ఎవరమైనా కూడా ఒకప్పుడు వేరుండే ఆర్థిక స్థితిగతులను బట్టి, కానీ ఈ రోజు రైతంతా కూడా ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యాన్నే తినడం జరుగుతూ ఉంది, భోజనం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం తినే పంటనే పండించాలి, ఆ రైతులనే ఆదుకోవాలని చెప్పి కూడా సన్నాలకు పెట్టుబడి పెరిగిపోతుంది, దిగుబడి తగ్గుతుంది, కాబట్టి రైతుకు ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ఈ సన్న బియ్యం పండించే రైతాంగానికి కింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఈ ఖరీఫ్ పంటలో ఇప్పుడు ఆల్రెడీ కింటాకు 500 రూపాయల బోనస్ సన్నధాన్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఈ ఖరీఫ్ పంట సేకరణ కోసం ఎక్కడ అడిగితే అక్కడ, ఎవరు అడిగితే అక్కడ సొసైటీ ఆధ్వర్యంలో, ఐకేపీ ఆధ్వర్యంలో, రైతు మిత్ర గ్రూప్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి చోట కొనుగోలు కేంద్రాలను పెట్టి ఎక్కడ రైతుకు ఇబ్బంది కలగకుండా తాలు తరుగు పేరుతో గతంలో టిఆర్ఎస్ పాలకుల ఆధ్వర్యంలో జరిగిన మోసాలను అరికట్టే క్రమంలో గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు సీజన్ కు ముందే మిల్లర్లతోటి తర్వాత అధికారులతోటి సమీక్ష మీటింగ్ పెట్టి గతంలో లాగా తరుగు తాలు పేరుతోటి కనుక కింటాకు 6 కిలోలు, 5 కిలోలు, 7 కిలోలు లేకపోతే 40 బస్తాల బస్తా తూకానికి 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు తీసుకుంటే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, క్రిమినల్ కేసులు పెడతామని కూడా హెచ్చరించడం జరిగింది. ఆ పరంపరలో ఈ రోజు రైతుకు తాలు తరుగు పేరుతో గతంలో మోసాలను జరగనివ్వకుండా ఈ రోజు కొనుగోలు చేసిన వెంటనే 3 రోజుల్లోనే ధాన్యానికి డబ్బులు వేయడం, మళ్ళీ 24 గంటలు గడపక ముందుకే ఈ బోనస్ ను కూడా రైతులకు అందిస్తున్నాం. తప్పకుండా ఈ రోజు రైతులు, ఏ పార్టీ రైతు అయినా కూడా మాకు బోనస్ అందుతుంది, ఈ రోజు కొంత దిగుబడి తగ్గినా ఈ బోనస్ తోటి మా పెట్టుబడి సాయం కొంత వెళ్ళిపోతా ఉందని చెప్పి కూడా రైతులు తృప్తి పడతా ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానం, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు. ఇవే కాకుండా నర్సంపేట నియోజకవర్గంలో ఏదైతే వివిధ శాఖల పరంగా, వివిధ రంగాల పరంగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఒక సంకల్పంతో అనుభవజ్ఞుడైన గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ఒక కాడే కూడా అని ఊరుకోవడం కాకుండా ప్రతిపాదన నుండి మొదలుకుంటే మంజూరీ వరకు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాటి వెంబడి పడే తత్వం మాధవరెడ్డి గారిది. వారి ఎందుకంటే దానికి నిదర్శనం ఈ రోజు రోడ్ల పరంగా మీరు చూస్తే చాలా రోడ్లు ఇబ్బందుల పాలైనాయి. సగం స్టార్ట్ చేసి ఓన్లీ తెల్ల పేపర్లు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ప్రొసీడింగ్ కాపీలు తెచ్చి కోట్లాది నిధులు మంజూరు అని చెప్పి తెల్ల పేపర్లలో జీవో కాపీలు చూపించింది తప్ప ఆ నిధులు ఎక్కడ కూడా విడుదల కాలేదు. అందుకు నిదర్శనాలు మీరు గతంలో చూస్తే నర్సంపేట పట్టణంలో కుల సంఘ భవనాలు కానివ్వండి, లేక వివిధ చోట్ల బ్రిడ్జిలు కడతా అని చెప్పి అక్కడ తిమ్మరాయనపాడు, రంగాపురం దగ్గర బ్రిడ్జి కానివ్వండి, లేకపోతే అశ్వనార్ దగ్గర బ్రిడ్జి కానివ్వండి, వాగు మీద లేకపోతే చెక్ డ్యాములు కానివ్వండి, ఏది చూసినా కూడా కొబ్బరికాయలు కొట్టిన ఓట్ల కోసం లాంఛనంగా వెళ్ళిపోయారు. కానీ మాధవరెడ్డి గారు అలా కాకుండా వాటిని ఎమ్మడి పడుకుంటూ ఈ రోజు వివిధ రంగాలను అంటే వివిధ శాఖల పరంగా R&B కానీ, పంచాయరాజ్ కానివ్వండి, లేక నర్సంపేట పట్టణంలో TUFIDC నిధులు కానివ్వండి, లేకపోతే సింగరేణి నుండి వచ్చే నిధుల వనరులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఆ శాఖ మన సుమారు 100 కోట్లతోటి ఈ రోజు 100 కోట్ల నిధులతోటి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతిపాదనలు కూడా అంటే ఫైనల్ స్టేజ్ కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఇలా నర్సంపేట నియోజకవర్గానికి ఆయు పట్టు లాంటి పాకాల సరస్సు కాకతీయుల కాలం నాడు క్రీస్తు 1213లో నిర్మాణం చెందుకొని ఈ రోజు సుమారు
ఆ రోజు నుండి ఈ రోజు వరకు 9 ఏళ్ల చరిత్ర గల పాకాల సరస్సు ఆ రోజు గొలుసుకట్టు చెరువులలో నిర్మాణం చేసుకొని ముందుకొచ్చింది. ఈ రోజు వరకు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గతంలో 2004-14లో కొంత అభివృద్ధి పనులు చేయడం జరిగింది తప్ప 2014 నుండి 2023 వరకు పాలకులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పర్మనెంట్ వరకు ₹1,00,000 వరకు కూడా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు చేయలేకపోయింది. దానివల్ల తద్వారా కాలువలు క్షీణించి కుషించకపోయి ధ్వంసమై నాచు పెరిగి ఆ పూడిక మట్టి పెరిగి ఈ రోజు నిడివి 0 నుండి 35 కిలోమీటర్లు నీరుని తీసుకెళ్లాల్సిన కాలువలు ఏదైతే ఉన్నాయో టవర్స్ లూయిస్ ద్వారా జాలుబంధం, తుంగబంధం, పస్నూరు, మాటివీరారం, పాకాల చెరువుకు మిట్టతుమైన సంగం కాలువ ఈ 4-5 కాలువల ద్వారా సుమారు అధికారికంగా అనధికారికంగా 30 నుంచి 32 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్షంగా నీరందిస్తూ పరోక్షంగా లిఫ్టుల ద్వారా మోటార్ల ద్వారా వాగు నుండి కానీ లేక కాల్వల పైభాగం నుండి కానీ మోటార్లు పెట్టి మరో 10,000 ఎకరాలకు ఓన్లీ నర్సంపేట నియోజకవర్గ పరిధి వరకే 40,000 ఎకరాలకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ నీరు అందిస్తున్న పాకాల చెరువును అభివృద్ధి చేయాలి. ఆ రోజు కాకతీయులను ఏ విధంగానైతే ఈ ప్రజలు అంటే గుర్తు పెట్టుకున్నారో మళ్ళీ పర్మనెంట్ కనుక అంటే 0 నుండి చివరి వరకు కాల్వలను కానీ కాల్వల లైనింగ్ కానీ లేక ఆయకట్టు రోడ్లను కానీ లేక చెరువు యొక్క కట్టను స్ట్రెంథెన్ చేయడం కానీ తూములను మరమ్మతు చేయడం కానీ లీకేజ్ని అరికట్టే క్రమంలో కానీ పూర్తి స్థాయిలో చేస్తే మళ్ళా 10 కాలాల పాటు ఈ పాకాల చెరువు మళ్ళా వేలాది రైతాంగానికి ఒక మంచి ఆదరుగా ఉంటుంది. ఒక్కసారి నిండితే 2 పంటలకు సరిపోను నీరు ఉంటుందన్న భావనతో ఈ రోజు మాధవరెడ్డి గారు ఆల్రెడీ వెంబడిపడి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వారికి ఉన్న చనువుతో అన్న తప్పకుండా మాకు ఇది ఒక ప్యాకేజ్ ఇవ్వాలి, మిమ్మల్ని చిరకాలం గుర్తు పెట్టుకుంటారని చెప్పి వారు వెంబడిపడి ఈ రోజు సుమారు 225 కోట్లతోటి ఈ రోజు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగినది. దీంట్లో గౌరవ ఎమ్మెల్యే గారి శ్రమ మరవలేనిది. ఎందుకంటే చిరకాలం గుర్తుపెట్టుకుంటారు వారిని. ఆయకట్టు రోడ్లు, చేకి డ్యాములు, కాలువలు, కట్ట స్ట్రెంత్ అన్ని రకాలుగా ప్రాకాల రైతుకు ఎలాంటి కోస లేకుండా. ఎందుకంటే ఈ రోజు ఒక పంట పండాలి అంటే 2-3 సార్లు తాత్కాలిక మరమ్మతులు కాలువలు చేయాల్సి వస్తుంది. అట్లున్న చెరువులో ఫుల్లుగా నీరున్నా ఈ రోజు చివరి ఆయకట్టు గాని నీరు వెళ్ళాలంటే రైతాంగం రాత్రి పగలనకుండా కాలువల మీద పడుకొని బుర్రల వద్ద కాపులా కాసి ఘర్షణలు పెట్టుకుంటూ నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ పాకాల ప్రాజెక్టును కాలువల లైనింగ్ ప్రాజెక్టును మాధవరెడ్డి గారు అతను చేపట్టబోతా ఉన్నాం. ఇదే కాకుండా ప్రపంచంలోనే 7వ వింతగా అంటే కాలుష్య రహిత పొల్యూట్ సరస్సుగా పాకాల సరస్సు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు పొందడం జరిగింది. ఆ రోజు వారు ప్రపంచ స్థాయిలో కూడా మనకు గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కడం కూడా జరిగింది. అలాంటి సరస్సు అంటే సహజ సిద్ధ ప్రకృతి అందాలతో ఉండే పాకాల సరస్సు పర్యాటకులకు మరింత ఆకర్షించుకునే రీతిలో దాన్ని అభివృద్ధి చేయాలి. గత పాలకులు కొంత చిన్న చూపు చూసిండ్రు, ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేకపోయినరు. కాబట్టి ఈ పాకాల సరస్సును అభివృద్ధి చేస్తే వనరులు ఎంతో ఉన్నాయని చెప్పి ఈ రోజు మాధవరెడ్డి గారు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో కేంద్రానికి కూడా ఒక ప్రతిపాదనను పంపించడం జరుగుతా ఉంది. సుమారు 60 నుంచి 70 కోట్లతోటి పాకాల సరస్సు వద్ద బెస్తకట్టు సరస్సు మధ్యలో ఉన్న బెస్తకట్టు తర్వాత సరస్సు మిడిల్ లో ఉన్న ఏదైతే చిలకల గుట్టను ఆధారం చేసుకొని రోప్వే గాని లేక అక్కడ టూరిజం కాటేజీలు గాని నిర్మాణం చేయాలి. పాకాల పర్యాటకుల్ని ఆకర్షించుకునే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశంలో విచ్చేసే ప్రతి పర్యాటకుడు పాకాలకు వచ్చే రీతిలో అభివృద్ధి చేయాలన్న దాని విషయంలో అనుభవజ్ఞులైన ఢిల్లీ ప్రతినిధులతోటి ఈ రోజు డిపిఆర్ ను తయారు చేయించడం జరుగుతా ఉంది. ఇదే కాకుండా మెడికల్ కాలేజ్ పరంగా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీ మంజూరు ఇచ్చినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఢిల్లీ ఆరోగ్య శాఖ వారు అప్రూవల్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు మాధవరెడ్డి గారు వాటి వెంబడిపడి అధికార యంత్రాంగాన్ని పురోగమించుకుంటూ వారికి కావాల్సిన పారామీటర్లన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈ రోజు మెడికల్ కాలేజ్ ని ప్రారంభించుకోవడం జరిగింది. అంటే ఆసుపత్రి భవనంలోనే మెడికల్ కాలేజీ ప్రారంభించుకున్న పక్కా భవనాలకు నిధులు మంజూరు చేయాలని చెప్పి కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఇదే కాకుండా నర్సింగ్ కాలేజీ కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. నర్సింగ్ కాలేజీ అడ్మిషన్లు కూడా ఇటీవలనే పూర్తి కావడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కూడా వెంకటరామ నుండి పాకాల వరకు ఎందుకంటే జనం రాకపోకలు పెరిగిపోయినాయి, రోడ్డు అసౌకర్యంగా ఉంటుంది.
2 వరుసల రోడ్డే ఉంది కాబట్టి 4 వరుసల రోడ్డు వెంకట్రామ నుండి పాకాల వరకు చేస్తే తప్పకుండా అంటే అన్ని పరంగా అంటే ప్రభుత్వ అధికారులకు కానీ లేక ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి సౌలభ్యంగా ఉంటుందని చెప్పి కూడా ఈ రోజు ఈ రోడ్డు మంజూరు చేయాలని నేషనల్ హైవే పారామీటర్స్ లో మంజూరు చేయాలని చెప్పి కూడా గౌరవ మాధవ్ రెడ్డి గారు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలను ఎందుకంటే వారు అనుభవజ్ఞులు ఎన్నో కార్యక్రమాలను మాధవ్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. అటు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ప్రజలకు ఏమేమి అందివ్వాలని కూడా వెళ్తా ఉంది. ఈ రోజు మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకుంటూ నేను సింగిల్ ఎజెండా నాకు దోసింది నేను చేస్తాను అంటలేడు గౌరవ ముఖ్యమంత్రి గారు. అందరినీ మేధావులను యువకులను ఏ వర్గానికి సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఆ వర్గ ప్రజలతోటి మేధా అనుభవజ్ఞులతోటి సలహాలు సూచనలు తీసుకుంటూ అసెంబ్లీలో చర్చ పెట్టుకుంటూ ఈ రోజు పథకాలను రూపొందిస్తూ ముందుకు సాగుతుంది. అంటే ఇది ప్రజాపాలన. ప్రభుత్వం ఏ విధంగా ఉండేదైతే ప్రజలు కోరుకున్నారో ఆ విధంగా ప్రభుత్వం పాలన సాగిస్తూ 1 సంవత్సరం కాలం ముందుకెళ్ళింది. ఇంకా కూడా ఏదైతే ఇందిరమ్మ గృహాలు ఎందుకంటే గత 10 ఏళ్ళు ఇండ్లు లేకుండా ఆశలు పెట్టి డబుల్ బెడ్రూమ్లతోటి మోసం చేసిన బీఆర్ఎస్ ఈ రోజు తెలంగాణ ప్రజలు ఇండ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఇండ్ల కోసం దరఖాస్తుల కథలు ఎప్పుడూ పెట్టుకొని ఉన్నారు. అయినా ఈ రోజు ఎక్కడ రాజకీయాలకు అతీతంగా ఎక్కడ పైరవులకు తావు లేకుండా ఒక టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీని రూపొందించుకుంటూ డిజిటల్ సిస్టమ్ లో ఈ రోజు ఆ కుటుంబం యొక్క ఒక స్థితిగతులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అర్హులైన వారికి కింది నుండి మీది వరకు మంజూరు చేసే రీతిలో మొన్ననే ఇటీవలనే మనం చూసుకున్న యాప్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యాప్ ప్రకారంగా ఆ ప్రతి ఒక్క కుటుంబం యొక్క స్థితిగతులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఆధారంగానే అంటే వచ్చే నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 గృహాలను 5 లక్షలకు బీసీ ఓసీలకు 5 లక్షలు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల విలువతో గల 3,500 గృహాలను ప్రభుత్వం కాన్స్టిట్యూన్సీ కి మంజూరు చేయడం జరుగుతూ ఉంది. వాటి ఎంపిక ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది తుది ఘట్టానికి చేరుకున్న క్రమంలో తప్పకుండా ఇల్లు ముమ్మరంగా కూడా నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందన్న విషయాన్ని తెలియపరచుకుంటూ ఇవే కాకుండా ప్రభుత్వం దగ్గర వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతున్నమాట వాస్తవం. ఏదైతే పెన్షన్లు 4,000 ఆల్రెడీ అందిస్తామని చెప్పామో అదే రీతిలో వికలాంగులకు 6,000 అందిస్తామని చెప్పామో ఈ రోజు అదే ఏదైతే ఒక ఇంట్లో వయోవృద్ధులు అర్హులైన వాళ్ళు ఇద్దరున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా అవి ఇవ్వడం కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఆ నిధులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ లేకుండా ఏదో ఒక విధంగా చెప్పాలంటే అప్పుల చిప్పను చేతిలో పెట్టిపోతే వచ్చే వనరులేంది వాస్తవంగా రెగ్యులర్ గా పోయే ఖర్చేంది మన దగ్గర ఉన్న మిగులుతోటి ఏం సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పి ఓపెన్ మైండ్ తో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు మహిళల సమక్షంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో జరిగిన బహిరంగ సభలోనే ప్రభుత్వ ఆదాయం ఏంది ప్రభుత్వ ఖర్చులేంది క్లియర్ కట్ గా వివరించి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది చెప్పడం అంటే చేసే పనులను తప్పించుకుంటామని కాదు, కాకపోతే కొంత ఆలస్యం అవుతుంది. వనరులు ఈ విధంగా ఉన్నాయి, మేము చెయ్యడం మాత్రం తూచా తప్పకుండా చేస్తాం, ఓ నెల వెనక ముందో అన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న మీరు చూశారు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతు బంధు సాయం అందడం లేదని చెప్పి ఆ బీఆర్ఎస్ పాలకులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇచ్చిన వాటిని చెప్పడం లేదు, ప్రశంసించడం లేదు, కానీ ఇబ్బంది చెప్తా ఉన్నారు. రైతు బంధు సాయం కూడా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లాగానే మీరు చెప్పుకున్న మీరు పెండింగ్ లో పెట్టిన రైతు బంధును కూడా గడిచిన ఖరీఫ్ పంటను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందివ్వడం జరిగింది. మొన్న రబీ పంట ఏదైతే మనకి ఇవ్వలేక అంటే మన రబీ పంట ఇవ్వడం జరిగింది, ఖరీఫ్ పంట ఒకటే ఇవ్వలేదు, ఇప్పుడు రబీ రాబోతా ఉంది. అయినా ఈ ఖరీఫ్ పంట కూడా గడిచిన ఖరీఫ్ పంట కూడా జనవరిలో సంక్రాంతి లోపు మీకు తప్పకుండా అందిస్తామని చెప్పి రైతు బంధు సాయం అన్నమాట ప్రకారంగా ఇస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు సదస్సులో ప్రకటించడం కూడా జరిగింది. దయచేసి మేము కోరుతా ఉన్నాం, చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ పాలకులు కానీ చేసేటి చాలా చేస్తాం, చెప్పుకునేటి కొంచెమే. కానీ గతంలో చూసిన పాలకులు చేసేది కొంచెం, అది ప్రతిపాదన కొలతలు కొలిసినాడు మంజూరైంది అంటారు, ప్రతిపాదన సిద్ధం చేస్తే మంజూరైంది అంటారు, ప్రపోజల్ పైకి పోతే మంజూరైంది అంటారు, తీరా మంజూరైంది అని కూడా మంజూరే అంటారు. అంటే ఈ విధంగా 5-6 సార్ల పాలాభిషేకం చేసి ఆఖరికి అవి మంజూరు వచ్చిన జీవోకాయ పట్టుకొస్తే నిధులుండవు, తీరా పనులు ప్రారంభం గడిచినంలో మనం చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, చెప్పింది తప్పకుండా చేస్తుంది, చెప్పంది కూడా చేయడం కూడా జరుగుతుంది. గతంలో చూసిన చరిత్ర అయినా ఇప్పుడైనా
ఏదైతే చేయలేనిది కూడా అంటే కాలానుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా చేయడం జరుగుతుంది. ఒక్కటి నిజం, మీ గుండె మీద చేసుకోండి, నేను చెప్తా ఉన్నా, తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో ప్రధానమైన పాత్ర విద్యార్థులది, యువకులది. చదువుకున్న చదువుకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించట్లేదు, మోసపోయినాం, గోసపడ్డాం అని చెప్పి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే నువ్వు గడిచిన 10 ఏళ్లలో కనీసం రిక్రూట్మెంట్ చేసిండ్రా? టీసీ ఇప్పుడు ఏదైతే తెలంగాణ పబ్లికేషన్స్ ద్వారా ప్రకటించడం, తర్వాత సొంత మనసులతోటే మళ్ళీ కోర్టుకు పోవడం, తర్వాత ఆపించడం, స్టేల్ చేయడం తప్ప రిక్రూట్మెంట్ కూడా ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈ 10 నెలల కాలంలో, అంటే ఇప్పుడు సంవత్సరం అవుతా ఉంది, ఈ సంవత్సర కాలంలో 53,143 మంది రైతులు మన నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు అందివ్వడం కూడా జరిగింది. అంటే సుమారు 55,000 మందికి ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు అందించాం. ఇంకా కూడా పరీక్షలు నిర్వహిస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 షెడ్యూల్ ప్రకారంగా కొన్ని ఎగ్జామ్లు కంప్లీట్ అయినాయి, కొన్ని ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయి, వాటి కూడా ఎంపికలో ఉన్నాం. అంటే యువకుడికి కూడా విద్యార్థులకు చదువుకున్న వారికి ఇక్కడ ఉంటే ఇక భరోసా ఉందని ఇప్పుడు కలిగింది. ఒకప్పుడు ఇంట్లో స్తోమత లేకపోయినా అప్పులు తెచ్చుకొని ఇక్కడ ఉపాధి దొరక, ఉద్యోగం లేక విదేశాలకు వెళ్ళి గోసలు పడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్క శాఖలలో ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది, ఒక విశ్వాసం కలిగింది. ఈ రోజు చదువుకున్న చదువుకు సరైన మనకు ఉద్యోగం దొరుకుతుంది, ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు ఇస్తుంది అని చెప్పి ఈ రోజు ప్రిపేర్ అవుతున్నారు, ఆ ఎగ్జామ్స్ కు అటెండ్ అవుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది, ఇది అందిస్తా ఉన్నాం. ముందు ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. ఆ రోజు గత ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిలింది ప్రజలకి. ప్రభుత్వం అంటే గిలా ఉంటుందా, ఓట్ల కోసమే రాజకీయం తప్ప మన బతుకులను బాగు చేయరు అని ఆ రోజు ప్రజల్లో ఒక అభిప్రాయం కలిగింది, స్థిరమైన అభిప్రాయం. ఆ స్థిరమైన అభిప్రాయం నుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చి, లేదు ప్రభుత్వం అంటే మనది, మనం కోరుకున్నది పాలకుడు చేస్తాడు అన్న నమ్మకం కలిగించడం కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గోసపడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు విశ్వాసాన్ని పెంపొందించడం జరుగుతా ఉంది. ఆ నమ్మకంతో ముందుకు పోతున్నాం. ఫస్ట్ ప్రథమ సంవత్సరం కొంత ఇబ్బందులు అయినాయి, పాలకుడికి ఇబ్బంది అయింది, ప్రజలకు కూడా కొంత టైం గడిచింది. కానీ మొనముందు ఇప్పుడు గాడిలో ఆల్రెడీ పాలన పడింది. పూర్తి స్థాయిలో వనరులు ఏంది, వ్యవహారం ఏంది, ఎక్కడ సమీకరించుకోవాలి, ఎక్కడ దుబారా ఖర్చును తగ్గించుకోవాలని కూడా ప్రభుత్వం గతంలో చేసినట్టు కాకుండా, గత పాలకులు చేసినట్టు కాకుండా ఉపయోగపడే రీతిలోనే పాలన సాగిస్తూ ముందుకు పోతున్నారు. తప్పకుండా కూడా ప్రజలు ఏదైతే కోరుకున్నారో, అన్ని వర్గాల ప్రజలు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రకారంగా ఈ యొక్క ప్రజల ఆశీస్సులు నిండుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మాధవ్ రెడ్డి గారికి నిండుగా ఆశీస్సులు ఉంటాయి. వచ్చే 4 ఏళ్లు అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసుకుంటాం, వాటి ఫలాలను మనం అందిపుచ్చుకుంటాం, అనుభవిస్తామని మరొకసారి మీకు నమ్మకాన్ని కల్పిస్తూ, గౌరవ శాసనసభ్యులు మాధవ్ రెడ్డి గారు కూడా నర్సపేట నియోజకవర్గంలో ఈ యొక్క 283 పోలింగ్ కేంద్రాలలో ఆ రోజు ఏదైతే మాధవ్ రెడ్డి గారిని విశ్వసించి ఓట్లేసి గెలిపించారో తప్పకుండా అదే ప్రయాణం. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, అవాకులు చెవాకులు మాట్లాడుతున్నా, నిధులు రావాలి, పనులు కావాలి తప్ప ప్రచారం కోరుకునే వ్యక్తి మాధవ్ రెడ్డి గారు కాదు. కొందరు మాటలు ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో వారు దిగిపోవడం వల్ల ఏదో ఉనగూరలేదు, ఏదో ఆగిపోయింది, ఏదో అభివృద్ధి మొత్తం నిలిచిపోయింది అని చెప్పి కూడా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని వింటా ఉన్నాం. కానీ వాళ్ళ లెక్క సంస్కారహీనులం మేం కాదు. ఎందుకంటే పిన్ టు పిన్ మాట్లాడతాం, పని చేస్తే 10 మాటలు చెప్పడం ఒకే మాట చెప్తాం. కానీ ఒక పని చేసి 100 మాటలు చెప్పేటోళ్ళతోటి అల్లమే పోటీ పడలేకపోవచ్చు. కానీ ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించే క్రమంలో మాధవరెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంటాడు. ఈ రోడ్డు వెంబడి పోతుంటే కొన్ని కుక్కలు అటు ఇటు మరుగుతా ఉంటాయి. కానీ ఆ మరిగే క్రమంలో ఏదో గాలి దెబ్బలు కాకుండా, నీటి మీద దెబ్బలు కాకుండా ఒక ఆధారం బేస్తో కనుక మాట్లాడితే ఒక వ్యవహారం ఉంటుంది. దానికి సమాధానం చెప్పడానికి మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉంటాం. దయచేసి మీరు అధికారం దిగిపోయింది 1 సంవత్సరమే అవుతాను, ఓపిక పట్టండి. ఇంకా కూడా ఇప్పుడు అందిస్తున్న ఫలాలను ఒకసారి స్వాగతించండి, హర్షించండి. హర్షించుకుంటూ సహేతుకమైన సూచనలు చేయండి. వాస్తవమే, అనుకున్న పనులు ఒకే కాలంలో చేయకపోవచ్చు, లేక అనుకున్నదంతా ఒకేసారి కాకపోవచ్చు, లేకపోతే 100కు 100% మేము కొన్ని పనులలో ఆలస్యం అవుతున్నది కావచ్చు. వాటి సూచన చేయండి. ఓ నిర్మాణాత్మకమైన మంచి ప్రతిపక్ష పాత్రను పోషించుకుంటూ
ఈ ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, నర్సంపేట నియోజకవర్గ ప్రజల సంక్షేమం మనకు కావాల్సింది, వారి అభివృద్ధి మనకు కావాల్సింది అని చెప్పి మనం గుర్తించాలని. ఎందుకంటే పదవులు, రాజకీయాలు, వ్యవహారాలు, వృత్తులు ఎవరికి శాశ్వతం కాదు. ఎంతకాలం ఉన్నా ఎంతకాలం పాటు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మనల్ని అనే రీతిలోనే మనం ముందుకు సాగుతున్నామని కూడా ఆ విధంగానే ముందుకు సాగుతున్నామని కూడా మీకు తెలియపరచుకుంటూ మరొక్కసారి ఈ యొక్క సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి, వారి యొక్క మంత్రివర్గ సహచరులకు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా అధికార ప్రతినిధిగా, నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఈ ప్రజలందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి ఇంకా కూడా ఆ దేవుడు, ఆ భగవంతుడు వారికి ఇంకింత కూడా అవకాశాలు కల్పించి మునుముందుకు సాగే రీతిలో దారెంబడిపోతుండే ప్రతిపక్షాలు కొన్ని మాట్లాడుతూ ఉంటాయి. వాటిని పక్కకు పెట్టి ప్రజల సంక్షేమం కోసం ముందుకు సాగే రీతిలో ఆ భగవంతుడు పూర్తి స్థాయిలో సహకరించాలని మీ ద్వారా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.